మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? కుంభరాశి వాళ్ళకి ఒక ముక్కలా చెప్పాలంటే ఇప్పటిదాకా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి 80% బాగుంటుందండి. ఫ్రీ అయిపోతారు. ఓకే. సో ఏలినాటి శని సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. వేరే గ్రహాలు కూడా వీళ్ళకి చాలా సపోర్టింగ్గా ఉంది. ఒక పాజిటివ్ ఎనర్జీలో బాగా పాస్ అవుతుందండి. చాలా బాగుంటారు. మనం ఎన్ని రాసులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఒక్కసారి డిస్టర్బ్ చేస్తే మొత్తం లైఫ్ అంతా దాని చుట్టే తిరిగినట్టు ఉంటుంది కదండి. శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు 2.5 సంవత్సరం ఉంటారండి. అంత టైము ఏ ప్లానెట్ ఉండదండి. రాహుకేతులు గురువు ఉంటారు కానీ గురువు 1 year ఉంటాడు. రాహుకేతులు 1.5 year ఉంటారు. మిగతా సూర్యుడు, తర్వాత కుజుడు, మంగళుడు, బుధుడు వీళ్ళంతా 30 days కి 40 days కి మారిపోతూ ఉంటారండి. వాళ్ళు ఇబ్బంది పెట్టినా కానీ మాక్సిమం 30 days అంతకుమించి పెట్టరు అనమాట. ఈ ఇబ్బందిలో కూడా స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది, హై ఇంటెన్సిటీ ఉండేది. బట్ శని అలా కాదండి. శని తను ఉన్న రాశి నుంచి ముందు వెనక రాసుల్ని చాలా స్లోగా వెళ్తూ ఉంటారు అనమాట. అందుకని శని బాధలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అందులో శనికి వరం ఉంటుందండి. ఏ వరం ఉంటుందంటే తన జాబ్ని నిష్పక్షపాతంగా నేను చెయ్యాలి, దానికి నాకు శక్తి కావాలని చెప్పేసి ఆయన మనకి పరమేశ్వరుని తపస్సు చేసి వరం తీసుకుంటారండి. అందుకని ఇంక్లూడింగ్ శని, శివుడికి కూడా దగ్గర కూడాను తన డ్యూటీ తను నిష్పక్షపాతంగా చేస్తాడు. అందుకని మనకి శివుడు అంతటి వాడు చెట్టు త్వరలో కూర్చొని తపస్సు చేశారని చెప్పేసి శని యొక్క ప్రభావం ఉండటం వల్ల అనమాట. ఇంకొక స్టోరీ కూడా మనకి చెప్తూ ఉంటారండి. పార్వతీదేవికి వినాయకుడు పుట్టిన తర్వాత అందరూ వచ్చి చూసిపోతూ ఉంటారంట. సహజం కదండి, పిల్లవాడు పుట్టిన తర్వాత అందరూ చూస్తూ ఉంటారనమాట. లాస్ట్ శని వస్తాడంట. వచ్చిన తర్వాత శని దృష్టి ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట. ఆయన వచ్చేసి తల ఎలా ఉంచుకొని కూర్చుంటారంట. పార్వతీదేవి అంటుందన్నమాట, ఏంటి చూడు పాపనండి. అమ్మ వద్దమ్మ, నా చూపు మంచిది కాదంట. కాదు నేను ఆది పరాశక్తిని, సాక్షాత్తు సృష్టిని లైన్ చేసే పరమేశ్వరుని యొక్క భార్యని, నాకు అవన్నీ ఏముండదు, నేను అవన్నిటికి అవతల, అంతే కదండి, పరాశక్తి అతీతం అని చెప్పేసి త్రిగుణాలు అవన్నీ నాకేముండదని. శని అన్నా కానీ పర్లేదు చూడు అని చెప్తుందంట. అప్పుడు శని చూస్తాడనమాట. ఆ శని యొక్క దృష్టి పడటంతో తర్వాత శివుడు రావటం, అతను తల నరికేయటం, వేణుగు తల పెట్టుకోవటం ఇదంతా జరిగింది. అందుకని ఆ పీడ పడితే ఆ తల అయిపోయేసి వేరే తల వచ్చేసింది అనమాట. అందుకని శనికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది శివుడి గురించి తపస్సు చేయటం వల్ల శివుడు అతనికి వరం ఇవ్వటంలో కనిపించింది. వేరే గ్రహాలు దేనికైనా కానీ ఎక్స్క్యూజ్ ఉంటుందేమో కానీ శనికి అయితే ఎవరు ఎక్స్క్యూజ్ ఎక్కడ ఇవ్వలేదండి. ఈవెన్ హనుమంతుడు కూడా ఫ్రెండ్ అయినా కానీ శని బాధలు తగ్గుతాయని చెప్తారనమాట. అందులోనే మనకి 7 వారాల తిరుపతి వెంకటేశ్వర స్వామి కథలు మనం చదువుతున్నప్పుడు కూడా ఏంటంటే ఎవరైతే శనివారం రోజులు పూజ చేస్తారో, అందుకని శనికి వెంకటేశ్వర స్వామికి చాలా రిలేషన్షిప్. శనివారం ఎందుకు పూజ చేస్తారంటే ఎవరైతే శనివారం ఒక్కరోజు వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారో ఆ మిగతా 7 రోజులు శనివారం మనకి పూజ చేయకపోయినా కానీ ఒక్క ఫలితం మిగతా అన్ని రోజులు వస్తుంది అనమాట. అర్థమైందండి? అర్థమైంది. అదే ఒక్క రోజు ఫలితం ఈ నెక్స్ట్ 7 days కి వచ్చేస్తుంది. అందుకని శనివారం ఒక్కరోజు మనం వెంకటస్వామి తలుసుకుంటే గుడికి వెళ్ళి వస్తే మిగతా 7 రోజులు చేసిన పుణ్యం అంతా వాళ్ళకి అంతా వచ్చేస్తారు అనమాట. అంత పుణ్యం వచ్చిందని చెప్పారు కానీ ఇబ్బందులు పెట్టడం అనేది ఎక్స్క్యూజ్ అయితే ఏం లేదు. అందుకని మేబీ గోరంతలో పోయే అవకాశం ఉంటదేమో తప్ప అసలు తప్పించుకోలేదు. అసలు శనికి బట్ ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అదే హనుమాన్ చాలీసా చదవటం వల్ల, వీళ్ళు చేసే ఒక శివుని రుద్రాభిషేకం చేయటం వల్ల, ఇటువన్నీ చేయటం వల్ల ఆ యొక్క శని బాధల నుంచి అదేమంటారు తీవ్రత తగ్గుతుంది. కానీ అది కూడా మాక్సిమం వీళ్ళు 70% తగ్గించగలుగుతారు, కానీ 30% తగ్గిస్తారు. మిగతా 30% వాళ్ళు ఖచ్చితంగా భరాయించాల్సిందేనండి. ఎందుకంటే అంత పెద్ద నలమహారాజు దగ్గర నుంచి శనికి సంబంధించిన చాలా ఉన్నాయండి. సాక్షాత్ శివుడే పట్టేసుకున్నారు. అట్లానే అన్నిటికీ విఘ్నాలు కలిగించే విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి అందరూ ఒక షేప్ చేసుకొస్తాడండి. మహర్షులాగా చేయటం అని ఇప్పుడు ఇందాక ఏ ఎపిసోడ్లో అనుకున్నాం కానీ వాళ్ళలో ఉన్న గొప్ప వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తారు. రైట్. సో ఇన్ డెప్త్ గా చూడాల్సి వస్తే మన టెక్నికల్గా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2 1, 2, 3 పాదాలంతా మనకు కుంభరాశి. పేరు బలం కనుక మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఈ అక్షరాలు మూరాల సిదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కుంభరాశి. మనం ఆదాయ వ్యయాలు, తర్వాత రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మనం ఎందాక చెప్పుకున్నాం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రపంచం అంతా ధనమయం,
ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అట్లానే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉన్నా ఈ యొక్క సంవత్సరం యొక్క ఇంపాక్ట్ తోటి వీళ్ళకి ఫిగర్స్ కూడా చాలా బాగున్నాయండి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 8. ఓకే, అంటే ఆదాయం ఎక్కువగా ఉంది. తర్వాత రాజ్యపూజ్యం 7, అవమానం 4. ఓకే, అంటే ఇంకా ఏలినాటి శని నడుస్తూ ఉన్న ఈ యొక్క ఈ సంవత్సరం ప్రభావంతో, వేరే యొక్క గ్రహాల ప్రభావంతో కుంభరాశి వాళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే చాలా రిలీఫ్ వస్తుందండి వీళ్ళకి. వాళ్ళకి ఆ శని పెట్టే బాధల నుంచి, ఏలినాటి శని పెట్టే బాధల నుంచి చాలా ఎంత రిలీఫ్ వస్తుందంటే 70 to 80% రిలీఫ్ వస్తుంది ఉండాలి. చక్కగా ఊపిరి పీల్చుకోవచ్చు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ వీళ్ళ చుట్టూ వాళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనం శని వీళ్ళకి సంచారం మీనరాశిలో, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క ప్లానెట్ కాంబినేషన్ బట్టి మనం కనుక చూసుకుంటే శని వీళ్ళకి జన్మరాశి నుండి 2వ స్థానానికి వెళ్తున్నారు. ఇది మార్చి 30th వెళ్ళిపోతున్నారు. అంటే ఉగాది పండుగ స్టార్ట్ అవుతుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ షిఫ్ట్ శని పెట్టే బాధల నుంచి వీళ్ళకి 70% to 80% రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుందండి డేస్ పాస్ అయ్యే కొంది. ఆ తర్వాత గురువు వీళ్ళకి 5th హౌస్లోకి ఎంటర్ అవుతుందండి. ఒక బ్యూటిఫుల్ పొజిషన్. గురువు 5th హౌస్లో లక్కుని ట్రిగ్గర్ చేస్తుందండి. భాగ్య యోగం అంటారు. మన జన్మ జాతకంలో కనుక ఎవరైనా కనుక హౌస్లో కనుక గురువు 5th హౌస్లో ఉంటే భాగ్య యోగం అంటారు. వీళ్ళకి భాగ్యం, లక్ ట్రిగ్గర్ అవుతుందండి. తర్వాత రాహు 1st హౌస్లో, కేతు 7th హౌస్లో ఉండటంతో కొంచెం మంది గొడవలు అయ్యి శారీరకంగా కొంచెం బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ 2 మేజర్ రిలీఫ్స్ అయితే రాబోతున్నాయి. శని వీళ్ళకి 2nd హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఒక 4th హౌస్ 11th హౌస్ దృష్టి చూసి తను ఒక స్థితిలో 2nd హౌస్లో ఉన్నాడు. ఫస్ట్ దృష్టి పట్టడం వల్ల ఏమవుతుందంటే అండి, 11th హౌస్లో శని దృష్టి పట్టడంలో ఫుల్ సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయిపోతుందండి. వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్స్, మ్యాక్సిమం కంఫర్ట్, ఫుల్ సాటిస్ఫాక్షన్. అందుకంటే ఇప్పటిదాకా వీళ్ళకి ఏదైతే కంఫర్ట్ లేదో, ఎక్కడైతే డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారో ఇక్కడ నుంచి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి లైఫ్లో. అయితే 4th హౌస్లో ఉండటం వల్ల ఎడ్యుకేషన్లో చాలా స్లోగా ఉంటారు. ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అదే శని తనంతా తను 2వ ఇంట్లో ఉండటం వల్ల శని బాధలు ఇంకా ఉంటాయండి. వీళ్ళకి పోవు. ఎలాంటి బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా క్లేశం, వృధా వైరం, సతతం కార్యనాశనం, సంచార స్వజన ద్వేషం, పాపచింతనం, ధనేషే శనో అని చెప్తారనమాట. రిపీట్ మళ్ళీ చదువుతున్నాను. ఓకే, మనకి మహర్షులు సాంస్క్రిట్ శ్లోకంలో చెప్పారండి. ఏం చెప్తారంటే, సదా క్లేశం, వృధా వైరం, సతతం కార్యనాశనం, సంచార స్వజన ద్వేషం, పాపచింత, ధనేషే శను అని చెప్తారనమాట. అంటే ధనస్థానం అంటే 2వ స్థానంకి శని వెళ్తే ఏమవుతుంది అంటే, ఎప్పుడు ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంటుందండి. సదా క్లేశం, ఏదో ఒక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. వృధా వైరం, ఇది అందరు నోట్ చేసుకుంటే, వృధా వైరం, మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని గొడవ పెట్టుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. అందుకని అనవసరంగా మీకు గొడవలు మిగిలి ఆయాసం మిగులుతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. చక్కగా ఒక ఆశ్రమానికి వెళ్ళి కొన్ని రోజులు మౌన దీక్షలో ఉండేసి మౌనం పాటించడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే గొడవ పడితే అందులో ఉపయోగం ఉండదు మీకు. ఫస్ట్ ఉపయోగం లేనప్పుడు గొడవ ఎందుకు పడాలి? అందుకని చెప్పేసి ఈ లాస్ట్ 5 yearsలో వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయటం, గొడవ పడటం, రెసిస్ట్ చేయటం అలవాటు అయి ఉంటుందండి మైండ్కి. అందుకని ఇవి మనం చాలా మంది యోగా, మెడిటేషన్ ఎందుకు చేయాలంటే రీజన్ ఇదే. ఈ టైంలో ఎందుకు మనం చాంటింగ్లు చెప్తాము పరిహారాల కింద, ఈ మంత్రం చదవండి, ఆ మంత్రం చదవండి, ఎందుకంటే ఆ మైండ్ ట్యూన్ పోవటానికి అనమాట. రెండోది సతతం కార్యనాశనం. ఏదైనా కనుక పని చేస్తే ఆ పని యొక్క కార్యం రిజల్ట్ ఉండదు మీకు. అంతేకాకుండా సంచారం, అటు ఇటు బాగా ట్రావెల్ తిరిగే అవకాశము, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వటము. ఎక్కువ మందికి బెంగళూరులోని వాళ్ళు హైదరాబాద్లో బెంగళూరు అటు ఇటు షిఫ్ట్ అవ్వటం, లేదంటే ఫారిన్ వెళ్ళటము, ఈ టైప్ షిఫ్టింగ్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వజన దేశం అంటే వీళ్ళ బంధువులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, మదర్, ఇలాంటి వాళ్ళతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, పాపచింతం అంటే చెడు చేయాలన్న ఆలోచన ఎక్కువ వస్తుందండి. వీళ్ళు ఫ్రస్ట్రేషన్కి లోన్ అయిపోయేసి ఏదో ఒకటి చేసేద్దాం, ఎంతకాలం ఈ స్ట్రగుల్స్, ఏదో ఒక స్మార్ట్గా ఉండి ఇంకొక పని చేద్దాం అని చెప్పేసి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఒక కాషన్ ఏంటంటే, శని మీరు మంచి చేస్తే మంచి చేస్తాడండి, చెడు చేస్తే చెడిస్తాడు. ఈ యొక్క శని యొక్క ప్రభావంతో ఈ వచ్చే 2.5 సంవత్సరాలు అయిపోయిన ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే పనులు అప్పుడు మీకు ధనం తీసుకొని వెళ్ళిపోతాయి, లేదంటే ఇప్పుడు మంచి చేస్తుంటే మంచి వస్తుంది. ఈ టైంలో మీరు సాధు సాంగణ, మంచి వాళ్ళని కలటం, మంచి బుద్ధులు ఎండటం, తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం, సేవ చేయటం, ఆధ్యాత్మికంగా ఉండటం, వేరే వాళ్ళకి కేర్ తీసుకుంటే ఇవి చేస్తే అవేవన్నీ మీకు తిరిగి వచ్చేస్తాయండి. ఈ టైంలో పాపచింతనం ఇక్కడ ఆల్రెడీ రాసింది కాబట్టి మీరు స్మార్ట్ వర్క్ చేసి ఏయో పనులు చేస్తే ఆ వాళ్ళ మళ్ళీ తిరిగి వచ్చేసి మీ నెత్తిన పడి
ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి ఇంకా ఏలినాటి శని నడుస్తూ ఉంది, ఇంకా వెళ్ళిపోలేదు. మనకి ఫ్రీడమ్ అవుతుంది అంటే వదిలి వెళ్ళిపోయే టైంలో స్లోగా మనకి ఫ్రీనెస్ వచ్చేస్తుంది అనమాట, కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. ఈ టైంలో మీరు ఇలా నెగిటివ్గా ఉండటం అసలు ఏమాత్రం శనికి నచ్చదండి, గుర్తుపెట్టుకోవాలి. అయితే జూపిటర్ వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నట్టు మీకు చెప్పండి. గురు 5th హౌస్లో ఉండటం వల్ల లక్, భాగ్య యోగం యాక్టివేట్ అవుతుందండి. జన్మ జాతకంలో అయితే అలా ఉంటుంది, బట్ గోచారంలో కూడాను 1st హౌస్ 9th హౌస్ నుంచి చూడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పిలిగ్రిమేజెస్, తీర్థయాత్రలు చేయటం, టెంపుల్స్ని విజిట్ చేయటం, ఆశ్రమాలు చేయటం, పెద్దవాళ్ళని కలవటం, తర్వాత భగవద్గీత, అష్టాదశ పురాణాలు, వేదాలు, వాటి యొక్క మీనింగ్లు, వీటి మీద రీసెర్చ్ చేయటం, వాళ్ళ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా 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 కలిసి వస్తుందండి. ఓకే, బయటికి వెళ్ళి పరుగెత్తి పాలు తాగొద్దండి, ఇంట్లో కూర్చొని చక్కగా వీటి మీద టైం ఎక్కువ స్పెండ్ చేయండి. డైలీ 1 hour 2 hours ఇలా బుక్స్ పట్టుకొని ఉండటం. యూట్యూబ్లో గొప్ప గొప్ప మన వాళ్ళు చాలా మంది చెప్తూ ఉన్నవాళ్ళు అద్భుతంగా. మనకి ఒక బ్యూటీ ఏంటంటేనండి, మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి టెక్నాలజీ. సో ఏ సినిమాలు చూసేదానికంటే వీటి గురించి ప్రవచనాలు చాలా అద్భుతంగా సైంటిఫిక్ టెక్నికల్ అందరూ వివరిస్తూ చెప్తున్నారండి. నేను కూడా చూస్తూ ఉంటానండి. భోజనం చేస్తున్న అది పెట్టుకుని ఇంటూ చూస్తూ ఉంటాను నైట్ 10 వరకు పెట్టినప్పుడు. అట్లానే వీళ్ళకి 5th హౌస్లో గురువు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే లాభం, అర్ధలాభం, తదైశ్వర్యం, స్వధర్మ కార్యరితి హర్షణం, సదా స్వజన సౌఖ్యం చ పంచమస్తే భవేద్ గురువు అని చెప్తారు. అంటే వీళ్ళకి శని అన్ని ఇబ్బందులు పెడుతున్నా, రిలీఫ్ రాబోతున్నా, బట్ గురువు వీళ్ళకి సూపర్గా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అర్ధలాభం, ధన ప్రవాహం వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? May 18th తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అయిపోతుంది లైఫ్లో. అంతేకాకుండా ఐశ్వర్యం, ఎప్పుడైతే ధనంతో పాటు వచ్చేస్తుందో ఈ ధనం వృధా ఖర్చు పెట్టకుండా మంచి మంచి పనులు కొనుక్కుంటారు. కారు కొనుక్కోవటం, బంగ్లాలు కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం. ఈ టైంలో ఇల్లు కొనుక్కునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అపార్ట్మెంట్లు తీసుకోవటం, పెళ్లి కార్యాలు చేయటం, ఇలాంటివి ఐశ్వర్యవంతంగా చాలా ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా స్వకర్మరతి హర్షితం, ఇప్పటిదాకా వీళ్ళు వేరే పని లేదని చేస్తుంటే సరిగ్గా ఎక్కురాక వీళ్ళ చేత తిట్లు తినటం, నిందలు పట్టడం, అవమానాలు పట్టడం ఉన్న స్టేజ్ నుంచి వీళ్ళకి చేసే పనిలో ఒక మంచి గుర్తింపు వస్తుంది. చాలా అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అప్పటిదాకా ఉన్న ఇమేజ్ పోయి ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. సదా స్వజన సౌఖ్యం, వీళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు. ఈ టైంలో వీళ్ళతో అగ్రిమెంట్లు ఇంకొకటి చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళ ద్వారా గుర్తింపు వస్తుంది. తర్వాత పంచమస్తే భవేద్ గురు చాలా మంచి పొజిషన్లో ఉండి ఒక అద్భుతాన్ని చేస్తున్నారండి. అయితే రాహు కేతువులు 1st హౌస్లో ఉండటంతో హెల్త్ రిలేటెడ్ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. భార్యతో ఆర్గ్యుమెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత అర్ధ హాని మహా కష్టం, ధనానికి ఇంకా వీళ్ళకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా కష్టాలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రాహు వల్ల అని మనం చెప్పుకోవాలి. రైట్. సో నక్షత్రాల ప్రకారం చూస్తే కుంభరాశి వారికి ఎలా ఉందండి? వీళ్ళకి ధనిష్ట, శతభిష, పూర్వ, భాద్ర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పట్టాభిషేకం అంటే వీళ్ళు పీక్ ఆఫ్ పీక్ పొజిషన్కి వెళ్ళిపోతారండి. అయితే వీళ్ళకి ధనం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాశి వాళ్ళు టోటల్గా ఎవరైనా కనుక చూస్తుంటే మన శతభిష నక్షత్రం వాళ్ళకి సంతోషకరంగా ఉంటారంటండి. నాకు చాలా హ్యాపీ ఏంటంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది శతభిష నక్షత్రంలో ఉన్నారండి. ఎప్పుడు ఇది అది చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే గురువు సంతోషాన్ని ఇస్తున్నాడు, శని రాజ్య లాభాన్ని ఇస్తున్నాడు, రాహు పట్టాభిషేకాన్ని ఇస్తున్నారు, కేతు ధనవృద్ధిని ఇస్తున్నాడు. చూడండి అన్ని గ్రహాలు. శతభిష నక్షత్రం వాళ్ళకి నాకు చాలా కాల్స్ వస్తాయి కదండి. ఎక్కువ వీళ్ళు కుంభరాశిలో అందులోనే ఫుల్ ఈ నక్షత్రం అంతా అందులోనే ఉంటుంది అనమాట. ఎక్కువ కాల్స్ వీళ్ళే వస్తూ ఉంటారు అనమాట. సు అన్న పేరు వాడుతూ ఈ శతభిష నక్షత్రం చూస్తూ ఉంటాం. శతభిష నక్షత్రం వాళ్ళు ఒక రకంగా చూసుకోవాలంటే అన్ని విధాల చాలా బాగుండ ఒక మంచి స్థితిలో వీళ్ళు ఉన్నారు. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు సంతోషంగా ఉంటారు, పట్టాభిషేకం ఉంది, ధనవృద్ధి ఉంది, రాజ్యలాభం ఉంది. కానీ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు 2 విషయాలు, 2 ప్రాజెక్ట్స్లు, 2 విషయాల్లో వాళ్ళు అనుకున్న కాకుండా మధ్యలో ఆగిపోతాయి. సో ఆగిపోయినాయి, వాటి గురించి ఎక్కువ బాధపడదు, జస్ట్ మూవ్ ఆన్, ఆగిపోయి అలా వదిలేసి ముందుకెళ్ళిపోవడం చాలా చాలా మొత్తం. వీళ్ళకి మరి ఇప్పుడు వీళ్ళు ఏం రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది? ఒకటి మనకి శని బాధలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇప్పటిదాకా ఏమేమి పరిహారాలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ హనుమాన్ చాలీసా, హనుమంతుడి గుడికి వెళ్ళటం. తర్వాత శని త్రయోదశి రోజున మనకి శనికి
తైలైక అభిషేకం ఏమంటారు, తైలాభిషేకం అభిషేకం అనమాట. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉండాలి. ఈ రాశి వాళ్ళు వెళ్ళగలిగితే గనక మనకి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అని ఉంటుంది. అందులో చాలా డీటెయిల్స్ మనం ఎక్కడో చెప్పినట్లు ఉన్నామండి. దాని గురించి చాలా మంది నాకు కాల్స్ కూడా వచ్చినాయి. ఏమంటే మీ వీడియో చూసాము కుంభకోణంలో. కుంభమేళ జరిగిన ప్లేస్ కాదు కుంభకోణం అని తమిళనాడు ఒక ప్లేస్ ఉంటుంది. ఒక వీడియో చేసాము. ఆ ప్లేస్ కుంభకోణం. అందులో నవగ్రహ టెంపుల్స్ చూసాము. అందులో ఏమైనా ఉంటే యూట్యూబ్ చూడమని చెప్పాము మనం ఫర్దర్ ఇన్ఫర్మేషన్. చాలా మంది యూట్యూబ్ చాలా చక్కగా డీటెయిల్ చేసి పెట్టున్నారండి. టు బి ఫ్రాంక్ నేను విజిట్ చేసినప్పుడు కూడా ఆ యూట్యూబ్ లో చూసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా పట్టుకొని ఎక్కడెక్కడ అంటే రియల్ లైఫ్ లో ఎలా చేస్తారో ఆధ్యాత్మికంగా తెలుసు, కానీ అక్కడ ఎలా ఉంటుంది ఆ ట్రావెల్ మనకు తెలియాలి కదా, గైడెన్స్, ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను అవి పెట్టుకొని వెళ్ళాను అనమాట. చాలా మందికి చేస్తే కొంతమంది చూసి మళ్ళీ అందులో డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేశాను అనమాట. ఇందులో చెప్పింది అనేది. కానీ అవి చూసుకొని అక్కడ వీళ్ళు తిరునల్లారు అనే ప్లేస్ ఉంటుందండి. అది చాలా చాలా పవర్ఫుల్ అండి. ఈ ఒక్క రెమెడీ విని ఈ కుంభరాశి వాళ్ళు లేదంటే మకర రాశి అనమాట వెళ్ళిన తర్వాత వాళ్ళకి 10-15 days లోనే ప్రాబ్లమ్స్ అన్ని పోయేసి చేంజ్ అయ్యేసి వీళ్ళు వాళ్ళ బాస్ కి నన్ను రికమెండ్ చేశారు. వీళ్ళ ఉన్నారు సురేష్ బాబు గారని, వీళ్ళ దగ్గర నేను చెప్పించుకున్నాను తిరునల్లూరులో చాలా బాగుందని. వాళ్ళు ఒక పెద్ద హోమం నా చార్జ్ చేయించుకున్నారు. వెరీ రీసెంట్ అండి, వెరీ రీసెంట్. ఐ థింక్ మనం మార్చి ఫలాలతో ఫిబ్రవరి ఫలితాలు మాట్లాడుకొని ఒకళ్ళు వెళ్ళటము ఆ తిరునల్లారు చూడండి. వాళ్ళకి మనం చెప్తా వాళ్ళ ఫేట్ కూడా ఉండాలండి, ఆ మైండ్ ఇంట్లోనే ఉండాలి. ఆ వెంటనే వెళ్ళిపోవటం నమ్మకంతో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ ప్రొసీజర్ ప్రకారం అక్కడ ఉంటుంది అనమాట. నలా కోపం అని ఉంటుంది అక్కడ, ఒక కళ్యాణి చెరువు లాగా అక్కడ స్నానం చేసి ఆ చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోయి దర్బారేశ్వర స్వామి శివుని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని అక్కడ శని శుభుడు అండి. అక్కడ శని పాప శని కాదు, అక్కడ శని శుభుడు అనమాట, నవ్వుతూ ఉండే అనమాట. ఆ దర్శనం చేసుకొని తైలాభిషేకం చేసుకొని వచ్చిన తర్వాత 15 days అతనికి చాలా రిలాక్స్గా అతను ఫీల్ అయ్యి అతను వాళ్ళ బాస్కి రికమెండ్ చేసి వాళ్ళ బాస్ మళ్ళీ నా జాతకం చెప్పుకొని ఇమీడియట్గా హోమం చెప్పించుకోండి. వితిన్ 30 days ఒక మిరాకిల్ అండి. సూపర్. అలానే వీళ్ళకి మనకి రియల్ లైఫ్లో ఒక కేస్ స్టడీ ప్లస్ ఆధ్యాత్మికంగా దాని గురించి తెలుసుకోండి. ఫస్ట్ నవగ్రహాల గురించి తెలుసుకోండి. అందులోనూ తిరునల్లారు అనే ప్లేస్ గురించి, అది చాలా విశిష్టమైన ప్లేసు తెలుసుకొని అందరు మ్యాక్సిమం అయితే అందరూ వాళ్ళకి ఇక్కడికి వెళ్ళిపోయేసి ఆ తైలాభిషేకం చేయించుకుంటే చాలా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇది కాకుండా వీళ్ళకి రాజ్యలాభము పట్టాభిషేకము అని కూడా చూపిస్తుందండి. ఎవరైతే గనక కేపబిలిటీ ఉంటుందో మిడిల్ లైఫ్ ఏమంటారు మిడ్ లెవెల్ మేనేజ్మెంట్, ఎవరి ఇన్కమ్ అయితే ఇండియన్ రూపీస్లో అది ఫారిన్లో కానీ ఎక్కడైనా కొన్నా కనుక వాళ్ళ శాలరీ ప్యాకేజ్ హెవీగా ఉంటారు వాళ్ళు రాజశ్యామల యోగాన్ని ఖచ్చితంగా చెప్పించుకుంటారు. అది మన మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప లక్షణం అండి, గొప్ప సిస్టమ్ ఒక ఇచ్చారన్నమాట రాజశ్యామల యోగం. తర్వాత ఇది కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు మనకి మన్యు పాశుపత హోమం కానీ అభిషేకం కానీ చేయించుకున్నా కానీ ఇవి చేయలేని వాళ్ళు ఇంకా లోకల్ టెంపుల్ మనకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అండి. మహాన్యాసం చేస్తే పుట్టమట్టిని తీసుకొచ్చి పార్థివ శివలింగం చేసి వీళ్ళు అభిషేకం వీళ్ళ ఆ స్థలాలతో చేయాలండి. అంటే ఆ రుద్రుని నీళ్ళలోకి ఆవాహనం చేసుకొని ఈ ప్రొసీజర్ చాలా బ్యూటిఫుల్ ప్రొసీజర్ అండి. మనకి అందరికి దాదాపు సిటీ లెవెల్లో లేదంటే డిస్టిక్ లెవెల్లో టెంపుల్స్లో శివాలయాల్లో చేస్తారు. ఇది ఇన్ కేస్ ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే మనల్ని కనెక్ట్ అయితే మనం కూడా గైడెన్స్ ఇవ్వచ్చు. సో ఆల్మోస్ట్ వీళ్ళకైతే హ్యాపీ న్యూసే కనిపిస్తూ ఉంది కుంభరాశి వారికి నక్షత్రాల ప్రకారం చూసుకున్నా కూడా. అండ్ చిన్న చిన్న రెమెడీస్ మీరు చెప్పింది ఫాలో అవుతే కనుక ఇంకా బ్లిస్ఫుల్ లైఫ్ని హెడ్ లీడ్ చేయొచ్చు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి కీర్తి గారు.